అమ్మవారి యంత్రం పట్టుకున్నాం. శ్రీమాత్రే నమః. ఈరోజు రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా జగద్గురువులు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరుడైనటువంటి స్వామివారిని దర్శించి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పంలో యంత్రం ముఖ్యమైనటువంటి ఒక పాత్ర. మూలమంత్ర అనుష్ఠానము ఆలయం పూర్తయ్యేంత వరకు కూడా లక్షల మూలమంత్ర అనుష్ఠానం ఆ యంత్రానికి అనుష్ఠానం చేసి యంత్ర చైతన్య సిద్ధికి సంబంధించినటువంటి ఒక యాగంలో తదితర అంశాల గురించి స్వామివారితో చర్చించి వారి యొక్క ఆశీస్సులు తీసుకొని చక్కగా ఆ యంత్రాన్ని స్వామివారి యొక్క మరి సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షముల ద్వారా ఏది జరగాలన్నా కూడా జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలి. ఈరోజు స్వర్ణాలయం నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఇంత అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామంటే అది జగద్గురువుల యొక్క మరి ఆశీస్సులను మనం చెప్పవచ్చు. నడయాడేటువంటి ఒక దైవం ప్రత్యక్షంగా కలియుగంలో గురువు దైవ స్వరూపులుగా అంటే భగవంతుడు గురు రూపంలో సంచారం చేస్తూ ఉంటారు. అలాంటి దైవాంశ సంభూతులైనటువంటి ప్రత్యక్ష దైవం జగద్గురువుల యొక్క దర్శన మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృత ఫలితం. ఈ జన్మలో మనం చేసినటువంటి యొక్క పుణ్య కార్యక్రమములే అవన్నీ కూడా మనల్ని ఎప్పటికీ కూడా మనల్ని రక్షిస్తూ అదే మాదిరిగా మన వంశాలని కూడా రక్షిస్తూ లోకక్షేమం చేయడానికి కావలసినటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థలన్నిటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళడానికి కావలసినటువంటి ఒక మార్గదర్శకాలన్నీ కూడా కేవలం జగద్గురువుల యొక్క దర్శన మాత్రం చేతనే ఆ జ్ఞానశక్తి అనేటువంటిది వస్తుంది. అటువంటి జ్ఞానశక్తి మనం పొందాలి అన్నా, ఇహలోకంలో ఈ జన్మను సార్థకతం చేసుకోవాలి అన్నా ఇవన్నీ కూడా మనం జగద్గురువులను నామస్మరణ చేసిన జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర అని స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ జగద్గురువులను మనస వాచ కర్మన చిత్తశుద్ధితో వారి పాద పద్మములను మరి శరణాగతి పొందిన ఎడల ఎలాంటి దుష్కర్మలైనప్పటికీ కూడా అవి తొలగుతాయి. ఇది నేనంటున్న మాట కాదు, నా అనుభవంలో నాలాంటి వాళ్ళు ఎన్నో మరి ఎందరెందరో ఈ జగత్తులో జగద్గురువులు వారి యొక్క శంకర భగవత్పాదుల యొక్క వారి యొక్క పరంపరలో కొనసాగుతున్నటువంటి ఒక జగద్గురువులను ఎందరెందరో దర్శించి వారు పొందినటువంటి ఒక అనుభవాలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి మరి స్వర్ణాలయ నిర్మాణం 90 ఎకరాల విస్తీర్ణంలో 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తవటం అంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహం, జగద్గురువుల యొక్క ముఖ్యంగా వారి యొక్క ఆశీస్సులు. ఇవన్నీ కూడా నాకు మాటలు రావట్లే తడబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వారిని చూస్తే తెలియని ఆనందం, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం భవన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షి దూతం భావాతీతం ప్రేమరహితం సద్గురుం తం నమామి. జగద్గురువులను దర్శించలేకపోయినా కూడా కాంచీపురం మనం ఉన్న నివాసానికి ఏ దిక్కునుంటుందో ఆ దిక్కు నుండి రోజు సాష్టాంగ నమస్కారం చేసినా చాలు.